ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం, నిన్న అసెంబ్లీ స్పీకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అసెంబ్లీ స్పీకర్ గారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే అందరిని ఉద్దేశిస్తూ 5 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ వీళ్ళెవరు కూడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవు, బలమైన ఆధారాలు సమర్పించినందున వీళ్ళు పార్టీ మారలేదు అనే విధంగా వారి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సరే, టెక్నికల్ గా మీకున్నటువంటి విస్తృత అధికారాలని వినియోగించుకొని వారిని అనర్హత వీలు పడకుండా కాపాడగలిగారు. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి శ్రీలింగంపల్లి గడ్డ మీద తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ చెమట మీద రక్తం మీద నువ్వు గెలిచి నువ్వు ఏ విధంగా పార్టీలు మారినవో, నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు చూసినా, నీ స్టేట్మెంట్లు చూసినా, నీకు వచ్చినటువంటి పిఎస్సి చైర్మన్ పదవి చూసినా నువ్వు పార్టీ మారినవనేది ఈ శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరు చెప్తారు. సరే, టెక్నికల్ గా తప్పించుకున్నావు కావచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో నువ్వు తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఖచ్చితంగా నిన్ను అడుగడుగున అడ్డుకుంటాం, అడుగడుగున నువ్వు ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటాం, నిరసన వ్యక్తం చేస్తాం. పార్టీ రాష్ట్ర నాయకత్వం, మా పార్టీ భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం మళ్ళీ కోర్టు కూడా వెళ్తున్నది. ఖచ్చితంగా నువ్వు అన్ఫిట్ అయ్యేదాకా నిన్ను భారత రాష్ట్ర సమితి వదిలిపెట్టదు. ఒక పక్క కోర్టులో కొట్లాడుతూ, మరొక పక్క శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో నువ్వు చేసినటువంటి అక్రమాలని కాపాడుకోవడం కోసం, నీ కబ్జాలని కాపాడుకోవడం కోసం, నీ బిజినెస్లని, నీ అనుచరులని కాపాడుకోవడం కోసం నువ్వు అధికార పార్టీలకు మారిన మాట వాస్తవం అని చెప్పేసి ఇవాళ శ్రీలింగంపల్లి ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి నీకు నిజంగా నవత మాట్లాడినట్టుగా నీకు దమ్ము ధైర్యం కనుక ఉంటే, నువ్వు ఇంకా పార్టీ మారలేదు, నేను ఇంకా టీఆర్ఎస్ లేవు అనేటువంటి నంగనాచి మాటలకు స్వస్తి చెప్పి నువ్వు నిజాయితీ పరునని అనేక సార్లు చెప్పుకుంటావు. నేను నా 15 సంవత్సరాల కాలంలో నేను ఎన్నడూ కూడా అవినీతి చేయలేదు, నేను ఒక వైట్ పేపర్ లాంటి వాడిని, నాకు మచ్చలేదు అని చెప్పేసి అనేక సభలలో నువ్వు చెప్పుకున్నటువంటి సందర్భాలు చూసినావు. నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే, నీకు ఎటువంటి మచ్చ లేకపోతే ఇమ్మీడియట్ గా నువ్వు రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిస్తే నువ్వు నిజాయితీ పరుడు అని శ్రీలింగంపల్లి ప్రజలందరూ ఒప్పుకుంటారు. కానీ నువ్వు చేసేటువంటి కబ్జాలని కాపాడుకోవడం కోసం, నీ అనుచరకాలం చేస్తున్నటువంటి ఆగడాలని కాపాడుకోవడం కోసం ఇవాళ ఒక శ్రీలింగంపల్లి ప్రాంతం అంటే ఒక విద్యావంతమైనటువంటి ప్రాంతం, ఒక రాష్ట్రంలోని ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉండుకుంటూ ఈ ప్రాంత ప్రజల్ని వంచే విధంగా నువ్వు చేసే దాన్ని ఎవరు కూడా హర్షించరు. నిజంగా ఇంతకుముందు నువ్వు పార్టీ మారలేదు కదా, నువ్వు మా శాసనసభ్యుడివే కదా అని గతంలో మా పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు అన్నా, నువ్వు పార్టీ మారలేదు కాబట్టి నేను మీ ఇంటికి వచ్చి మేము ఆహ్వానిస్తాం, మా పార్టీ సభలకు నువ్వు రావాలని చెప్పేసి ఆహ్వానిస్తాం అన్నందుకే నువ్వెవరా నా ఇంటికి రావడానికి, నేనే నీ ఇంటికి వస్తాను ఒక దౌర్జన్యటువంటి వాతావరణాన్ని సృష్టించిన నువ్వు. ఒకవేళ నువ్వు పార్టీ మారకపోతే ఆ రోజు మా శాసనసభ్యుల ఇంటి మీదకి నువ్వు ఎందుకు పోయినావు దాన్ని కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా అరకపూడి గాంధీ గారికి ఈ రోజు శ్రీలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వు ఇక తప్పించుకోలేవు, ప్రజాక్షేత్రంలో నేను ఖచ్చితంగా శిక్షిస్తాం, నువ్వు ఎక్కడ ఏం చేసినా నిన్ను అడుగున అడ్డుకుంటాం. శ్రీలింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ మొత్తం, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఏకతాటి మీద ఉన్నది. మీ అందరం కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఖచ్చితంగా నేను అడుగున అడ్డుకొని నువ్వు రాజీనామా చేసేదాకా నీ వెంట పడతానని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ శ్రీలింగంపల్లి భారత రాష్ట్ర సమితి పక్షాన ఎమ్మెల్యే గారికి మరొకసారి విన్నవిస్తా ఉన్నాం. నువ్వు మంచిగా రాజీనామా చేసి ప్రజల పక్షాన నువ్వు నిలబడగలిగితే రాజీనామా చేసి మళ్ళీ గెలవని చెప్పేసి వారిని సందర్భంగా కోరుతాం.